తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎస్పీ సుబ్బారాయుడు శ్రీకాళహస్తి దేవస్థానంలో శివయ్యను దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం వచ్చే నెల 10వ తేదీ నుంచి 23 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై ఇతర శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎటువంటి అవాంఛనీయ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆలయ ఈవో బాపిరెడ్డి, ధర్మకర్త మండలి సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భక్త కన్నప్ప ధ్వజారోహణంతో స్టార్ట్ అవుతుంది సార్. కోరియాలు వీటన్నిటిలో కూడా శానిటేషన్ ఉంటే అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ బందోబస్తు దాంతో మనకు ట్రాఫిక్ వాళ్ళని డైవర్ట్ చేయాలనేది మనం విత్ కోఆర్డినేషన్ ఆఫ్ పోలీసు. ఇది మనకి పోలీస్ సైడ్ నుంచి మనకి వాటర్ అనేది ఏర్పాటు చేయవలసి ఉంటుంది. సో క్రౌడ్ మనకి ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ దోమలు వచ్చేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ దోమల నివారణకి మాడవీధులు ఇంపార్టెంట్ అన్ని ఏరియాలో కూడా ఫాగింగ్ చేయటం, అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్, దోమల మందులు స్ప్రే చేయటం, డ్రైనేజెస్, పోలీసు బందోబస్తు అనేది చాలా ఇంపార్టెంట్ ఐటమ్. స్టాఫ్ కూడా తక్కువగా ఉంటారు కాబట్టి మేము ఒక 200 మెంబర్స్ని వాళ్ళకి ఎంటైర్ ఈ బ్రహ్మోత్సవాల్లో 200 మందిని మేము సప్లై చేస్తాం సార్. వాళ్ళతోటి ప్లస్ మున్సిపల్ స్టాఫ్ తోటి ఎంటైర్ మున్సిపల్ ఏరియాలో శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సార్. డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. మున్సిపల్ డిపార్ట్మెంట్ స్లైడ్ వేసిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. మున్సిపల్ నుంచి కమిషనర్ వచ్చారు కదా, రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ కోసం ప్రత్యేక మ్యాక్సిమం 11 వరకు శివరాత్రి రోజు దర్శనాన్ని కూడా అలా చేస్తారు. తెప్పోత్సవం, 17న కళ్యాణము, 19 గిరిప్రదక్షిణ. ఈ డేస్ అయితే మనకి పీక్ డేస్ సార్. 20 లేటర్ బట్ ఖచ్చితంగా విఐపీస్కి కేటాయించిన గోపురం ద్వారా అన్నీ కూడా మనం ఒక సెక్టర్స్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్రేక్ డౌన్ వెహికల్స్ కూడా మనం తిరుమలలో మాదిరి ఒక బ్రేక్ డౌన్ ని ఫిట్ చేసుకొని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ని ఒకటి బారికేడింగ్ 2 రకాలుగా ఈసారి ఎవ్రీ టైము విఐపీస్ లోపలికి వెళ్తుంటే కామన్ మ్యాన్ సఫర్ అవుతున్న ఉద్దేశంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తే టైం ప్రకారం చేస్తాం. కంప్లీట్ చేసుకునే ప్లాన్ చేస్తున్నాం. ఆ 20 మెంబర్స్ని విత్ ఇన్ 90% సక్సెస్ చేశారు. ఆ వీడియోలు ఈ మాదిరిగా చేసినటువన్నీ ఉన్నాయి మన దగ్గర. దాన్ని బట్టి మనం చేసి దాంట్లో బెటర్ పద్ధతులు కొన్ని లోపల కనుక్కున్నారు. ఆ లోపలగా రెక్టిఫై చేసామంటే సూపర్ సక్సెస్ అని నా ఉద్దేశం. గిరి ప్రదక్షిణకి కూడా వెహికల్సే అసలు అలౌ చేయకూడదు. వాళ్ళని కూడా పార్కింగ్ ప్లేస్ పెట్టి బయట పెట్టేటట్టు చేయాలి. మీరు చెప్పిన ఒక వెహికల్ పెట్టి కొంచెం దూరంగా కూడా చేసే బాగుంటుంది. నెక్స్ట్ ఉభయదారులకి వాళ్ళని పోలీసులకు లోపల పంపించడం లేదు. వాళ్ళకి కూడా మనం ఒక్కొక్కరు 1,00,000, 2 లక్షలు మనకు కడుతున్నారు. వాళ్ళకి కూడా కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. కలెక్టర్ గారు చెప్పినట్టు ఎలా అయితే హోర్డింగ్లు, ఫ్లెక్సీలు లేకపోవడం అది చాలా మంచిది. సేమ్ ఎలా అయితే తిరుపతి ఉందో కాళహస్తి కూడా అదే స్థాయిలోకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూడా 1-2 చోట్ల పెట్టకుండా వీలైనంత వరకు మనకి తిరుమలలో కనుక స్టాల్స్ లాగా పెట్టి అందుబాటులో పెడుతూ ఉంటారు. ఒకే చోట కనుక పెట్టినట్టయితే క్రౌడ్ ఎక్కువైపోయి వాళ్ళు నెట్టుకుంటూ వెళ్తారు. ఫుడ్ అందదు సరిగా. అలా కాకుండా స్టాల్స్ ఎక్కువగా పెడితే మంచినీళ్ళకి, ఫుడ్కి పెట్టాలి. అలాగే డాక్టర్స్ కూడా ఇందాక చెప్పారు. ఆ డాక్టర్స్ పాయింట్ చూసి అక్కడ తప్ప వేరే చోట అవసరం లేదని